వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఈజ్ మణికంఠ. సో ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సిలబస్ని ఏ విధంగా అర్థం చేసుకొని ఏ విధంగా చదవాలి అనే అంశం గురించి ఇక్కడ మేజర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇంతవరకు నేను ఏపీ హిస్టరీకి మొత్తం చదివేశాను అన్నప్పటికీ కూడా ఈ వీడియో చూడండి, మీకు జస్ట్ ఒక మంచి క్లారిటీ అయితే తీసుకొస్తాననే నమ్మకం అయితే నేను ఇస్తాను. రైట్, ఇకపోతే టాపిక్లోకి వెళ్తే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ గురించి మనం మేజర్గా చదువుకోవాలి. సో ప్రీ హిస్టారిక్లో చదివేటప్పుడు పేలియోలిథిక్ కల్చర్ అవ్వచ్చు, మెసోలిథిక్ కల్చర్ అవ్వచ్చు, నియోలిథిక్ కల్చరు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఈ పేలియో, మెసో, నియోలిథిక్ కల్చర్స్ అనేవి ఏర్పడడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి మేజర్ ఈవెంట్స్ ఏంటి, సో ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది అనే అంశాల గురించి మనం ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో చదువుకుంటాం. సో ఇకపోతే దీనికి మనం తక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఈ ఫస్ట్ చాప్టర్లో మెయిన్గా శాతవాహనస్ గురించి, అదేవిధంగా ఇక్ష్వాకస్ గురించి చాలా ఎక్కువగా చదువుకోవాలి. సో ఈ శాతవాహనస్ అండ్ ఇక్ష్వాకస్ గురించి మేజర్గా అక్కడ ఉన్న సోషల్ కండిషన్స్, అదేవిధంగా ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్తో పాటు లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి కూడా చదువుకోవాలి. మేజర్గా సామాజిక, ఆర్థిక, మతపరమైనటువంటి అంశాలను చదువుతున్నాయి. అక్కడ జరిగినటువంటి సాహిత్యము, అదేవిధంగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి కూడా చదువుకుంటాం. సో మేజర్గా ఈ అంశాలను ఏ విధంగా చదువుకోవాలంటే అక్కడ శాతవాహనులు అవ్వచ్చు, ఇక్ష్వాకులు అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజ్య కింగ్స్ ఎవరు, సో ఆ కింగ్స్ టైంలో ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయి, సో ఆ కింగ్స్ టైంలో వచ్చిన ఇన్స్క్రిప్షన్స్ ఏంటి, ఎవరు వేయించారు అనే అంశాల గురించి కూడా చదువుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎక్కువగా పొలిటికల్ హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. సో ఇటువంటి ఈ మధ్య ట్రెండ్ ఎలా అవుతుందంటే పొలిటికల్ హిస్టరీ, రాజకీయపరమైనటువంటి చరిత్ర కంటే అక్కడ జరిగినటువంటి సామాజిక, ఆర్థిక, మతపరమైనటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో శాతవాహనస్ టైంలో ఈ విధమైనటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. రైట్, ఇది మాత్రమే కాకుండా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, సో ప్రిన్సిటీ స్టేట్లో ఏ విధంగా ఉంది, సో ఎవరు రాజులుగా, ఎవరు కింగ్గా ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహారాస్కి అయితే అమత్యాస్ అనేసి, విషయాస్కి అయితే విషయపతి అనేసి, గ్రామాలకైతే గ్రామిక అనేసి మనకి ఆఫీసర్స్ ఉండడం జరిగింది. సో ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా, పరిపాలనా పరంగా ఏ విధంగా చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా నిగమ సభలు అనేసి, నిగమ సభలకు సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు. సో ఈ విధంగా వాటిని చదువుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సొసైటీ పర్స్పెక్టివ్గా చూస్తుంటే అక్కడ ప్యాట్రియార్కల్ సిస్టమ్ అవ్వచ్చు, చాతుర్వర్ణ సిస్టమ్ అవ్వచ్చు, వీడో రీమ్యారేజెస్, అదేవిధంగా ఉమెన్కి ఏ విధమైనటువంటి ప్రయారిటీ ఉంది, ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ చదువుకోవాలి. ఎకానమీ పరంగా చూసుకుంటే అగ్రికల్చర్ ఏ విధంగా ఉంది, అగ్రికల్చర్ మీద ఎటువంటి పన్నులు వేసేవారు, రాజగాహక అంటే ఏంటి, గిల్డ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం అక్కడ చదువుకోవాలి. రైట్, ఇది మాత్రం కాకుండా రిలీజియస్ పరంగా చూసుకుంటే అక్కడ బుద్ధిజం అవ్వచ్చు, వైదిక మతం అవ్వచ్చు, అదేవిధంగా జైన మతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ ఏ రాజులు ఏ ఏ మతానికి తమ యొక్క హెల్ప్ని చేశారు, ఇటువంటి అన్ని అంశాలు కూడా చూసుకోవాలి. సో మేజర్గా శాతవాహనసు ఫస్ట్ జైన మతస్థంగా ఉండేవారు, ఆ తర్వాత వైదిక మతంలోకి వచ్చారు. సో వైదిక మతంలో ఉన్నప్పటికీ కూడా బౌద్ధ మతాన్ని చాలా బాగా ఆదరించారు. సో ఈ విధంగా రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఎకానమీ పరంగా చూస్తే అక్కడ పోర్ట్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయి. సో ఈ పోర్ట్ ఫెసిలిటీస్లో చూసుకుంటే వెస్ట్ పరంగా చూసుకుంటే ఏ విధమైనటువంటి పోర్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఈస్ట్ పరంగా చూసుకుంటే ఏ విధమైనటువంటి పోర్ట్స్ ఉన్నాయి. సో అరికమేడు అంటే ఏంటి, మచిలీపట్నం, కంతశిల, సో ఈ విధంగా ఒక్కొక్క పోర్టు దానికి సంబంధించిన డేటాను కూడా మనం చదువుకోవాలి. రైట్, ఇది మాత్రమే కాకుండా లిటరేచర్ పరంగా చూస్తే అక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్ని ప్రాకృతిగా గుర్తించడం జరిగింది. అట్ ది సేమ్ టైం తెలుగు అమరావతి శాసనంలో మొదటి తెలుగు పదం నాగాబు అనేది కూడా మనకి శాతవాహన టైంలోనే జరిగింది. సో ఈ విధంగా అక్కడ లిటరేచర్, సో ముఖ్యంగా లిటరేచర్ పరంగా చూసుకుంటే అక్కడ ఏ ఏ సాహిత్యాలు, ముఖ్యంగా హాలుడు గాథ సప్తశతి అవ్వచ్చు, బృహత్కథ అవ్వచ్చు, సో ఈ విధంగా లిటరేచర్ అనేది ఏ విధంగా ఉంది. సో ఇది మాత్రమే కాకుండా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది. సో మేజర్గా ఇక్కడ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది చాలా బాగా అభివృద్ధి చెందింది. సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే మనం అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, అదేవిధంగా మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, అదేవిధంగా గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ని మూడింటిని కంపారిజన్ చేసుకొని మన శాతవాహనులు తీసుకువచ్చినటువంటి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది, అదేవిధంగా ఈ వీళ్ళ టైంలో ఏ విధమైనటువంటి పెయింటింగ్స్ అనేవి తీసుకొచ్చారు. సో మేజర్గా అజంతా పెయింటింగ్స్, అజంతా ఎల్లోరా కేవ్స్లో
9th అదేవిధంగా 10th గృహాలు ఏవైతే ఉన్నాయో అక్కడ శాతవాహనుల కాలానికి సంబంధించినవి. సో ఈ విధంగా చూసుకుంటే 9th 10th కేవ్స్లో ఏ విధమైనటువంటి పెయింటింగ్స్ వేశారు. సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం శాతవాహనస్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళ ఫ్యూడరేటరీస్ ఇక్ష్వాకుల గురించి కూడా చదువుకుంటాం. సో ఇక్ష్వాకుల టైంలో సోషల్ కండిషన్స్ అవ్వచ్చు, ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా, అదేవిధంగా ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, లిటరేచర్ ఏ విధంగా ఉంది, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఈ 2 పర్స్పెక్టివ్లో చదువుకోవాలి. సో శాతవాహనస్కి వచ్చేసరికి మేజర్గా లిటరేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బృహత్కథ ఎవరు రాశారని, సో గుణాద్యుడు రాసిన బృహత్కథ అవ్వచ్చు, గాథ సప్తశతి అవ్వచ్చు, కాదా సరిత్ సంగ్రమం అవ్వచ్చు, లీలావతి పరిణయం అవ్వచ్చు, కామసూత్రం అవ్వచ్చు, స్పృహల లేఖ అవ్వచ్చు, కాతంత్ర వ్యాకరణం, అష్టచరిత్ర, ఇటువంటివన్నీ కూడా లిటరేచర్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రమే, ఇవన్నీ కూడా ఇండియన్కి సంబంధించినటువంటి లిటరేచర్ అవ్వచ్చు. అయితే ఇది మాత్రమే కాకుండా ఫారెన్ లిటరేచర్ కూడా ఈ కాలంలో చాలా వరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ హిస్టరీ, ఇది కాకుండా మెగస్తనీస్ రాసిన ఇండికా అవ్వచ్చు, గైడ్ టు జియోగ్రఫీ, సియూకి, ఇవన్నీ కూడా ఫారెన్ లిటరేచర్. సో ఈ విధంగా లిటరేచర్ ఏ విధంగా ఉంది అనే అంశాల గురించి కూడా మనం ఇటు శాతవాహనస్ ఇటు ఇక్ష్వాకస్ గురించి చదువుకుంటాం. సో మెయిన్గా ఇక్ష్వాకస్కి వచ్చేటప్పటికి రిలీజియస్ కండిషన్స్లో బౌద్ధ మతం గురించి ఎక్కువగా చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న కాంటెంపరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనస్ టైంలో అయితే నాగార్జునుడు చాలా ఇంపార్టెంట్, ఇక్ష్వాకస్ టైంలో అయితే శాంతములుడు, అదేవిధంగా రిషభదత్తుడు. సో ఈ విధంగా కాంటెంపరీ ఇంపార్టెంట్ కింగ్స్ కూడా ఉన్నారు. సో ఈ విధంగా చూసుకొని మనం ఇక్కడ కింగ్స్ గురించి, అదేవిధంగా వాళ్ళకి కాంటెంపరీగా ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గురించి, వాళ్ళు రాసిన లిటరేచర్ అవ్వచ్చు, ఈ కాలంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, మతపరమైనటువంటి అంశాల గురించి అవ్వచ్చు, అదేవిధంగా అక్కడ తీసుకువచ్చినటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వంటి పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఆబ్జెక్టివ్ పరంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. రైట్? ఈ విధంగా శాతవాహనస్ ఇక్ష్వాకస్ చదువుకున్న తర్వాత విష్ణుకుండినేస్ కూడా అలానే చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో విష్ణుకుండినేస్ యొక్క చీఫ్ డైటీ ఎవరనేసి అవ్వచ్చు, లేదంటే విష్ణుకుండినేస్కి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అడగచ్చు. సో విష్ణుకుండిని యొక్క శాసనాలు ఏంటనేసి, సో వాళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీ, రాజకీయపరమైనటువంటి చరిత్ర ఏ విధంగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రవర్మ అవ్వచ్చు, గోవిందవర్మ అవ్వచ్చు, మాధవ వర్మ అవ్వచ్చు. సో ఈ విధంగా దాదాపు 7-8 మంది కింగ్స్ అనేవాళ్ళు విష్ణుకుండిలో ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి రాజులు ఎవరు ఉన్నారు అనేసి అడుగుతారు. ఇదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పరిపాలన గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా అడుగుతారు. సో అడ్మినిస్ట్రేషన్స్లో డివిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఆ డివిజన్స్కి హెడ్ ఎవరు ఉన్నారు, అదేవిధంగా విష్ణుకుండిలో వచ్చినటువంటి అప్పుడు ఎకానమీ ఏ విధంగా ఉంది, కాయిన్స్ ఏ విధంగా ఉండేవి, రిలీజియన్ ఏ విధంగా ఉండేది, అక్కడ ఏ లాంగ్వేజెస్ని యూజ్ చేసేవారు, అక్కడ టెక్స్ట్ ఏ విధంగా ఉండేది, స్కల్ప్చర్స్, కేవ్స్ ఏ విధంగా ఉంటాయి. సో మేజర్గా విష్ణుకుండినేస్ అంటే మనం మొగల్రాజపురం కేవ్స్, ఉండవల్లి గుహలు, అక్కన్న మాదన్న గుహల గురించి చెప్పుకుంటాం. సో ఈ విధంగా విష్ణుకుండినేస్ టైంలో సొసైటీ, రిలీజియన్, తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది చదువుకుంటాం. సో ముఖ్యంగా చూసుకుంటే ఈస్టర్న్ చాళుక్యస్కి వచ్చేటప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. రైట్? ఇక్కడ ఈస్టర్న్ చాళుక్యస్ అనేది చాలా చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఈస్టర్న్ చాళుక్యస్కి సంబంధించి డిబేట్ ఆరిజిన్ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న రూలర్స్ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కుబ్జా విష్ణువర్ధన్ అవ్వచ్చు, విజయాదిత్య 1, విజయాదిత్య 2, చాళుక్య భీముడు, రైట్, గుణక విజయాదిత్యుడు, అమ్మరాజు 1. సో వీళ్ళు ఏ ఏ సిటీస్ని అభివృద్ధి పరిచారు, అదేవిధంగా లాస్ట్ కింగ్ రాజేంద్ర కులోత్తుంగుడు, అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్, పరిపాలన వ్యవస్థ గురించి, అదేవిధంగా ఎకానమిక్ కండిషన్స్ గురించి, రైట్, ఆర్థికపరమైనటువంటి అంశాలు. సో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అక్కడ ట్రేడ్ అండ్ కామర్స్ గురించి చదువుకుంటాం, అదేవిధంగా అక్కడ ఫారెన్ ట్రేడ్ ఏ విధంగా జరిగిందనేసి, అదేవిధంగా సొసైటీ ఏ విధంగా ఉంది. రైట్? ఇదే కాకుండా మేజర్గా రిలీజియన్ అనేది ఏ విధంగా ఉంది. సో ఈస్టర్న్ చాళుక్యస్లో రిలీజియన్ చూసుకుంటే బుద్ధిజం అనేది ఏ విధంగా ఉంది, బుద్ధిజం ఉందా, జైనిజం ఉందా, లేకపోతే వైదిక మతం ఉందా. సో బుద్ధిజం కోల్పోయిందంటే ఎందుకు పోయింది, సో అదేవిధంగా జైనిజం ఎందుకు బుద్ధిజం కంటే ప్రాముఖ్యత పొందింది, సో హిందూయిజం ఏ విధంగా ఉంది, వైష్ణవ మతం ఏ విధంగా ఉంది, శైవ మతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, సో దానికి రిలేటెడ్గా ఏవైనా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ తీసుకొచ్చారా, ఇటువంటి అన్ని అంశాలు చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా ఈస్టర్న్ చాళుక్యస్ టైంలో లాంగ్వేజ్ పరంగా చూసుకుంటే తెలుగు లాంగ్వేజ్ కూడా కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ముఖ్యంగా ఆర్కిటెక్చర్ పరంగా చూసుకుంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా వరకు ముందుకు తీసుకువెళ్ళారు వీళ్ళు. ఇది మాత్రమే కాకుండా ఫైన్ ఆర్ట్స్ అవ్వచ్చు. సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటిలో కూడా ఈస్టర్న్ చాళుక్యస్ చాలా వరకు ముందుకు తీసుకెళ్లారు. ఇది మాత్రమే కాకుండా ఆంధ్ర చోళస్ పరంగా చూసుకున్నా మనం సొసైటీ అవ్వచ్చు, రిలీజియన్, తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి చదువుకుంటాం. రైట్? ఐ హోప్ మీ అందరికీ ఫస్ట్ చాప్టర్ ఏ విధంగా చదవాలనేది పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. ఇకపోతే సెకండ్ చాప్టర్ చూసుకుంటే 11th and 16th సెంచరీలో ఏ విధంగా డైనాసిటీస్ రూల్ చేసేసాయి, అవి ఏ ఏ డైనాసిటీస్ గురించి అంటే మేజర్గా కాకతీయస్ గురించి, అదేవిధంగా విజయనగరాస్ గురించి,
అదేవిధంగా బహమనీస్ గురించి మనం చదువుకుంటాం. సో ఈ 3 రాజ్య వంశాల గురించి మనం చాలా చాలా ఇంపార్టెంట్గా చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా కుతుబ్ షాహీస్ గురించి కూడా చదువుకుంటాం, రైట్. సో ఈ విధంగా చూసినప్పుడు కాకతీయస్ గురించి అడిగినప్పుడు మనం ఏ విధంగా అడ్రస్ చేసుకొని చదవాలి. సో మేజర్గా కాకతీయస్ గురించి అడిగినప్పుడు మనం వాళ్ళకి సంబంధించినటువంటి లిటరరీ సోర్సెస్ గురించి చదువుకోవాలి. సో వాళ్ళకి సంబంధించి లిటరరీ సోర్సెస్ గురించి చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా లిటరరీ సోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది ఎవరు, సో ఈ ప్రతాపరుద్ర యశోభూషణంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అదేవిధంగా పురుషార్థ సారం గురించి అవ్వచ్చు, క్రీడాభిరామం రాసింది ఎవరు, క్రీడాభిరామంలో ముఖ్యమైనటువంటి అంశాల గురించి, నీతిసార ముక్తావళి రాసింది ఎవరు, నీతిసారం రాసింది ఎవరు, అదేవిధంగా ప్రతాపరుద్ర చరిత్ర రాసింది ఎవరు, నృత్యరత్నావళి రాసింది ఎవరు, పండితారాధ్య చరిత్ర రాసింది ఎవరు, సిద్ధేశ్వర చరిత్ర రాసింది ఎవరు. సో ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనకి లిటరేచర్ పరంగా ఎవరు రాశారు, ఏ ఏ అంశాలు ఉన్నాయి అనేది కూడా మనకి కాకతీయుల పరంగా చదివేటప్పుడు లిటరరీ సోర్సెస్ని మనం చదువుకుంటాం. అదేవిధంగా కాకతీయుల కాలంలో తెలుగు లిటరేచర్ అనే దానికి కూడా చాలా వరకు స్కోప్ ఉంది. సో ఇక్కడ తెలుగు లిటరేచర్ పరంగా ఏ ఏ కవులు ఉన్నారు అనేసి చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తిక్కన అవ్వచ్చు, కేతన అవ్వచ్చు, మారణ, మంచన, గోన బుద్ధారెడ్డి. సో ఈ విధంగా ప్రతాపరుద్రుడు కూడా, కాకతీయ రుద్రుడు కూడా తెలుగు లిటరేచర్ని ప్రమోట్ చేయడంలో చాలా వరకు హెల్ప్ చేశారు. సో ఈ విధంగా వీళ్ళు రాసినటువంటి బుక్స్ ఏంటి, ఆ బుక్స్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి, వీళ్ళకి సంబంధించిన బిరుదులు ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం కాకతీయ కాలంలో తెలుగు లిటరేచర్కి సంబంధించిన కవుల గురించి చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా అందులో వచ్చినప్పుడు శైవ కవుల గురించి కూడా చదువుకోవాలి. శైవ కవులు అంటే పాల్కురికి సోమనాథుడు అవ్వచ్చు, నన్నిచోడు అవ్వచ్చు, మల్లికార్జునుడు. సో వీళ్ళ గురించి కూడా చదువుకుంటాం. సో ముఖ్యంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ గురించి కూడా చదవాలి. సో శాసనాల గురించి కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మాగల్లు ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారు, ఏ కాలంలో వేశారు, సో దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ అంటే, అదేవిధంగా కాజీపేట ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారు, ఏ కాలంలో వేశారు, అందులో ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి, అదేవిధంగా 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, మోటుపల్లి, మల్కాపురం అవ్వచ్చు, చందుబట్ల ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, బీదర్ ఫోర్ట్ ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, విలాస తామ్ర శాసనాలు. సో ఈ విధంగా ప్రతి శాసనం గురించి చదువుకుంటూనే ఆ శాసనాన్ని వేయించింది ఎవరు, ఆ శాసనాన్ని ఏ కాలంలో వేయించారు, ఆ శాసనంలో ఆ ఇన్స్క్రిప్షన్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల గురించి కూడా చదువుకోవాలి. లాస్ట్గా కాకతీయుల్లో మనకి 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటి ముందు 1956 నుంచి 1162 వరకు, అదేవిధంగా 1162 తర్వాత నుంచి 2 ఫేజెస్లో ఉన్నాయి. సో ఈ విధంగా ఫస్ట్ ఫేజ్లో ఉండేటప్పుడు వాళ్ళ యొక్క క్రొనాలజీ ఆర్డర్ ఇంపార్టెంట్. అదేవిధంగా 1162 తర్వాత నుంచి వచ్చినటువంటి రుద్రదేవుడు తర్వాత మహాదేవుడు, అదేవిధంగా గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, ఈ విధంగా మనం క్రొనాలజీని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాకుండా కాకతీయుల కాలంలో ఉన్నటువంటి కాంటెంపరీ కింగ్డమ్స్ ఏంటి అవ్వచ్చు అడగొచ్చు, లేదంటే కాకతీయుల యొక్క కింగ్డమ్ని ఏ విధంగా డివిజన్ చేశారు, అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ గురించి అడుగుతున్నారు. ఇటీవల కాలంలో యూపీఎస్సీలో కూడా ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ గురించి అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ సిస్టంలో తీసుకొచ్చిన ఇంపార్టెంట్ టెర్మినాలజీస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిష్ఠిత అవ్వచ్చు, శాసిస్త అపరిస్థితి అవ్వచ్చు, నాయంకర్ సిస్టమ్ అంటే ఏంటని అడగచ్చు, రైట్. సో ఈ విధంగా ఇంపార్టెంట్ టెర్మినాలజీస్, ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్లో అవి చెప్తాం. అదేవిధంగా ట్యాక్సేషన్ సిస్టంలో ఇల్లరీ పన్ను అంటే ఏంటి, రైట్, సిద్ధయం అంటే ఏంటి, గణాచారి పన్ను అంటే ఏంటి, పుల్లరీ పన్ను అంటే ఏంటి. సో ఈ విధంగా ట్యాక్సేషన్ రిలేటెడ్ టెర్మినాలజీస్ కూడా అడుగుతారు. ఇది మాత్రమే కాకుండా కాకతీయుల కాలంలో వచ్చినటువంటి హైవేస్ ఏంటి, సో ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ కాకతీయులకి ఎక్కడ ఉన్నాయి, సో ఇంపార్టెంట్ పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇటు వెస్ట్ పోర్ట్ అవ్వచ్చు, అటు ఈస్టర్న్ పోర్ట్లో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పోర్ట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఇంపార్టెంట్ ట్రేడ్ ఐటమ్స్, సో మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ జరుపుకునేవారు కదా, సో అందులో ఇంపార్టెంట్ ట్రేడ్ ఐటమ్స్ ఏంటి, సో ఏ దేశాలతో ట్రేడ్ నడిపించుకునేవారు. సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటిని గురించి కూడా మనం చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా కాకతీయుల కాలంలో మేజర్గా వాటర్ సోర్సెస్ అండ్ ఇరిగేషన్కి సంబంధించి అనేక ట్యాంక్స్ అనేవి, ట్యాంక్ ఇరిగేషన్ అనేది అక్కడ చాలా ఎక్కువగా ఉంది. సో దానికి సంబంధించి హనుమకొండ చెరువు అవ్వచ్చు, లక్కవరం చెరువు అవ్వచ్చు, గన్పూర్ చెరువు అవ్వచ్చు, బయ్యారం చెరువులను ఎవరు తవ్వించారు, సో ఎవరు కన్స్ట్రక్ట్ చేశారనే అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా లాస్ట్గా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనే అంశం గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో కాకతీయుల కాలంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, సో ఎవరు ఏ టెంపుల్స్ని కట్టించారు. ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప టెంపుల్లో రీసెంట్గా యునెస్కో సైట్ అవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో రామప్ప టెంపుల్ని ఎవరు కట్టించారు, సో ఈ రామప్ప టెంపుల్ రిలేటెడ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి అడగచ్చు. సో శాండ్ బాక్స్ టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది. అదేవిధంగా 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ గురించి అడగచ్చు, లేదంటే పానగల్లో ఉన్న టెంపుల్స్ గురించి. సో ఈ విధంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి కూడా అడిగే ఆస్కారం ఉంది. సో ఏ విధంగా అయితే కాకతీయుల గురించి చదివామో అదే విధంగా మనం విజయనగరం గురించి కూడా చదవాల్సిన అవసరం ఉంది. సో విజయనగరం గురించి ఏ విధంగా చదువుకుంటాం, సో విజయనగరం గురించి కూడా సేమ్ లైక్ అక్కడ ఉన్నటువంటి
టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఏ విధంగా ఉంది, సో దానికి కాంటెంపరీ కింగ్డమ్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బహమనీ కింగ్డమ్ అనేసి, దానికి సంబంధించినటువంటి సోర్సెస్ లైక్ ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, శాసనాల గురించి, లిటరరీ సోర్సెస్ గురించి, ఫారెన్ ట్రావెలర్ అకౌంట్స్. సో మేజర్గా విజయనగర కింగ్డమ్లో 7 నుంచి 8 మంది ఫారెన్ ట్రావెలర్స్ వచ్చారు. సో ఆ ఫారెన్ ట్రావెలర్స్ ఏ కింగ్ టైంలో వచ్చారు, సో వాళ్ళు ఏ అంశాల గురించి చెప్పడం జరిగింది, ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా విజయనగర కింగ్డమ్లో 4 డైనాసిటీస్ ఉంటాయి. సో ఆ డైనాసిటీస్ ఏ విధంగా పొలిటికల్ కన్సాలిడేషన్ తీసుకొచ్చింది, ఏ విధంగా ఎక్స్పాన్షన్ అయ్యింది, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే అక్కడ ప్రావిన్షియల్, అదేవిధంగా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, మిలిటరీ పరమైనటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది అనే అంశాల గురించి చదువుకుంటూనే ఎకానమీ పరంగా కూడా చదువుకోవాలి. సో ఎకానమీ పరంగా ఏ విధంగా చదువుకుంటామంటే అక్కడ కాయినేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ట్యాక్సేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, అగ్రికల్చర్ పాలసీ ఏ విధంగా ఉంది, ట్రేడ్ అండ్ కామర్స్ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం ఎకానమీ పర్స్పెక్టివ్లో చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా సొసైటీ, అదేవిధంగా కల్చర్, రిలీజియన్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి కూడా మనం చదువుకుంటాం. రైట్, ఈ విధంగా విజయనగర కింగ్డమ్ గురించి కూడా మనం డీటెయిల్గా చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా కుతుబ్ షాహీ టైంలో తెలుగు లిటరేచర్ అవ్వచ్చు, ఇటు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో కూడా చాలా వరకు మార్పులు తీసుకురావడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం విజయనగర కింగ్డము, అదేవిధంగా కాకతీయ కింగ్డము, అదేవిధంగా కుతుబ్ షాహీ కింగ్డమ్ గురించి చాలా ఇంపార్టెంట్గా చదువుకుంటాం. అట్ ది సేమ్ టైం 11th to 16th సెంచరీ మధ్యలో వచ్చినటువంటి మార్పుల గురించి, ముఖ్యంగా తెలుగు లిటరేచర్లో, తెలుగు సాహిత్యంలో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయి అనే అంశం గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇకపోతే 3rd చాప్టర్ చూసుకుంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే అంశం గురించి అడగడం జరిగింది. సో యూరోపియన్స్ భారతదేశానికి ఏ విధంగా వచ్చారనేది మనం అందరం కూడా ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం. అయితే ఈ యూరోపియన్స్ భారతదేశంలోకి ఏ విధంగా వచ్చారు అనే అంశం గురించి కూడా చదువుకోవాలి. రైట్, ఇది మాత్రమే కాకుండా సో కంపెనీ కాలంలో ఆంధ్ర అండ్ కంపెనీ రూల్ ఏ విధంగా ఉంది అనే అంశం గురించి కూడా మనం చదువుకుంటాం. రైట్, ఇకపోతే మేజర్గా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది భారతదేశంలోకి, అదేవిధంగా ఏపీలోకి ఏ విధంగా వచ్చారు అనేది కూడా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డచ్, బ్రిటిషు, ఫ్రెంచ్, పోర్చుగీస్ అనే వాళ్ళు ఆంధ్రాలో ఇలా రావడం జరిగింది. ఇండియా పరంగా చూసుకుంటే ఫస్ట్ పోర్చుగీస్ వచ్చారు, తర్వాత డచ్ వచ్చారు, తర్వాత బ్రిటిష్ వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వచ్చారు అనేది చదువుకుంటాం. సో ఈ విధంగా ఆ క్రోనాలజీ అనేది ఇంపార్టెంట్గా చదువుకుంటాం. అదేవిధంగా బ్యాటిల్స్ బిట్వీన్ యూరోపియన్స్, అదేవిధంగా యూరోపియన్స్ మధ్య ఏ విధమైనటువంటి బ్యాటిల్స్ జరిగాయి, ఫర్ ఎగ్జాంపుల్ మద్రాసుని తీసుకో, అదే బ్యాటిల్ ఆఫ్ బదేర్ అవ్వచ్చు, బ్యాటిల్ ఆఫ్ వ్యాండివాష్ అవ్వచ్చు. సో ఈ ఏ కాలంలో జరిగాయి, ఎవరెవరికి మధ్య జరిగాయి, అదేవిధంగా సిటీస్ని ఏ విధంగా ఫౌండ్ చేశారు, ఎవరెవరు ఫౌండ్ చేశారు, ఏ కాలంలో ఫౌండ్ చేశారు, ఇదే విధంగా మున్సిపల్ కౌన్సిల్స్కి సంబంధించి కంపెనీ రూల్ ఏ విధంగా తీసుకురావడం జరిగింది, అదేవిధంగా ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీస్ చాలా దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ఇండస్ట్రీస్ ఏంటి, అవి ఎక్కడ లొకేషన్స్ ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకుంటాం. ఇది మాత్రం కాకుండా కంపెనీ అధికారం అంతా కూడా ఆంధ్రాలోకి రావడం వల్ల చాలా వరకు కంపెనీ యుద్ధాలు చేసింది. దాంట్లో భాగంగానే కర్ణాటక వార్స్ అవ్వచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రాలో అయితే బొబ్బిలి యుద్ధం అవ్వచ్చు, చందుర్తి యుద్ధం అవ్వచ్చు, కొండూరు యుద్ధం అవ్వచ్చు, పద్మనాభ యుద్ధాలు చేయడం జరిగింది. సో ఈ బొబ్బిలి యుద్ధం, చందుర్తి యుద్ధం, కొండూరు యుద్ధం, పద్మనాభ యుద్ధం ఏ కాలంలో జరిగింది, ఎవరెవరికి మధ్య జరిగింది అనేది అడగచ్చు. అదేవిధంగా బ్యాటిల్ ఆఫ్ చందుర్తి యొక్క ఇంపార్టెన్స్ అవ్వచ్చు, కాన్క్వెస్ట్ ఆఫ్ ఆంధ్ర. సో అటు నార్థన్ సర్కార్స్ నుంచి ఇటు చిత్తూరు, నెల్లూరు ఏ విధంగా కంపెనీకి అధికారంలోకి వెళ్ళింది, ఏ కాలంలో అధికారంలోకి వెళ్ళింది అనేది అడగచ్చు. రైట్, ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మేజర్గా మనకి జమీందారీ మూమెంట్స్ గురించి అడిగారు. సో ఈ జమీందారీ మూమెంట్స్లో నూజివీడు, బెజవాడ, మైలవరం, చింతపల్లి, కోయిలకుంట్ల ఏ విధంగా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారు, లాస్ట్గా 1857 రివోల్ట్ ఇండియాలో ఏ విధంగా జరిగింది, దాని యొక్క ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా ఉంది, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో తక్కువగా 1857 యొక్క రివోల్ట్ ఉంటే దానికి గల కారణాలు ఏంటి. సో ఆ టైంలో ముఖ్యంగా 1857 రివోల్ట్ టైంలో ముఖ్యంగా ఆంధ్రాలో జరిగిన ఉద్యమాలు ఏంటి అనేవి కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్లాకిమిడి ఉద్యమం అవ్వచ్చు, ఎర్రన్నగూడ ఉద్యమం అవ్వచ్చు, కడపని మహమ్మదాబాద్ పట్టణంగా మార్చడం అవ్వచ్చు. సో ఈ విధంగా 1857 రివోల్ట్లో మేజర్గా ఆంధ్రాలో ఈ 3 ఈవెంట్స్ జరిగాయి. సో ఈ 3 ఈవెంట్స్కి లీడర్ ఎవరు అనేది కూడా అడగచ్చు. ఇది మాత్రం కాకుండా ల్యాండ్ రెవెన్యూ పాలసీస్, అదేవిధంగా గవర్నర్ జనరల్. సో మేజర్గా జమీందారీ, రైత్వారీ, మహల్వారీ ఉండేటప్పటికీ మేజర్గా ఆంధ్ర ఏరియాలో రైత్వారీ సిస్టమ్ని మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో భాగంగా థామస్ మున్రో అవ్వచ్చు, సో కెప్టెన్ రీడ్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో ఈ రెవెన్యూ పాలసీస్ ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఏ ఇయర్లో ఇంప్లిమెంట్ చేశారు అనేది కూడా అడుగుతారు. రైట్, ఇది మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా చూస్తే సోషల్ కల్చరల్ అవేర్నెస్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో ఈ కాంటెక్స్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంపార్టెంట్ కమిషన్స్ కూడా చదువుకోవాలి. ఇది మాత్రం కాకుండా ఇంపార్టెంట్ బ్రిటిషర్స్ ఆఫీసర్స్ ఉన్నారు.
సో వాళ్ళ గురించి కూడా మనం చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ థామస్ మున్రో అవ్వచ్చు, సిపి బ్రౌన్ అవ్వచ్చు, సర్ ఆర్థర్ కాటన్ గారు అవ్వచ్చు, కల్నల్ మెకంజీ, సో బెంజమిన్ షుల్జ్. సో ఈ విధంగా ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చదువుకోవాలి. సో లాస్ట్గా 1857 నుంచి 1885 మధ్యలో వచ్చినటువంటి రివోల్ట్స్ గురించి కూడా మనం చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రంపా రివోల్ట్ అవ్వచ్చు, రేకపల్లి రివోల్ట్స్. అట్ ది సేమ్ టైం బ్రిటిషర్స్ టైంలోనే కొన్ని డ్రాట్స్ కూడా వచ్చాయి. ఆ డ్రాట్స్ ఏంటి, ఆ డ్రాట్స్ ఎప్పుడు వచ్చాయి, సో ఇవి కూడా చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇరిగేషన్ ఫెసిలిటీస్ పరంగా చాలా వరకు వీళ్ళు అనేక చర్యలు తీసుకున్నారు. సో ఆ ఇరిగేషన్ కెనాల్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎప్పుడే ఏర్పాటు చేశారు, ఇటువంటి అంశాల గురించి చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఇండస్ట్రీస్ గురించి చదువుకుంటాం. సో మేజర్గా సిమెంట్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఏర్పాటైంది, సో ఆంధ్రాలో ఎప్పుడు ఏర్పాటైంది అనేది కూడా అడగచ్చు. ఎందుకంటే మనకి మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మొట్టమొదటి సిమెంట్ ఫ్యాక్టరీ ఇండియాలో ఎప్పుడు ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది అని అడిగారు. సో ఇండియాలో అయితే ఫస్ట్ 1904లో ఏర్పడింది. అది ఎక్కడ ఏర్పడింది అంటే చెన్నైలో ఏర్పడింది. అదేవిధంగా ఆంధ్రాలో ఫస్ట్ టైము 1940లో బెజవాడలో ఏర్పడింది. సో ఈ విధంగా కంపెనీస్ ఎప్పుడు ఏర్పడ్డాయి, ఏ కాలంలో ఏర్పడ్డాయి, ఏ ప్లేస్లో ఏర్పడ్డాయి అని అడగచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వేస్ ఏ విధంగా అభివృద్ధి చెందిందని అడగచ్చు. సో ఈ విధంగా సోషల్ కల్చరల్ అవేకనింగ్లో చూసుకుంటే నాట్ ఓన్లీ సోషల్ కల్చరల్ అవేకనింగ్స్, ఈవెన్ బ్రిటిష్ టైంలో పర్సనాలిటీస్ చూసుకుంటే మనం కోడి రామ్మూర్తి అవ్వచ్చు, దామెల్ల రామారావు అవ్వచ్చు, అడవి బాపరాజు. సో ఈ విధంగా వాళ్ళ గురించి చదువుకుంటాం. ముఖ్యంగా సోషల్ కల్చరల్ అవేకనింగ్లో అయితే మనం బ్రహ్మ సమాజు, ఆర్య సమాజు, ప్రార్థన సమాజు, థియోసాఫికల్ సొసైటీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇంపాక్ట్ చూపించాయి. సోషల్ కల్చరల్ అవేకనింగ్లో మెయిన్గా కందుకూరు వీరేశలింగం గారి గురించి అవ్వచ్చు, సో ఈ విధంగా పెదబాపయ్య గారి గురించి అవ్వచ్చు. సో వీళ్ళ గురించి మనం చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా సోషల్ కల్చరల్ అవేకనింగ్లో న్యూస్ పేపర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. సో ఆ న్యూస్ పేపర్స్ ఏంటి, సత్యదూత్ అవ్వచ్చు, హితవాద్ అవ్వచ్చు, వర్తమాన తరంగిణి. సో ఈ విధంగా ఒక్కొక్క న్యూస్ పేపర్స్ గురించి కూడా చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం ఈ న్యూస్ పేపర్స్కి రైవల్గా కూడా కొన్ని వచ్చాయి. లైక్ కల్పవల్లి అవ్వచ్చు, ఆర్యమత బోధిని అవ్వచ్చు, ఆస్యవర్ధిని మన కందుకూరు వీరేశలింగం గారికి ఎగనెస్ట్గా ఆస్యవర్ధిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆస్య సంజీవని కూడా కందుకూరు వీరేశలింగం దీనికి ఎగనెస్ట్గా తీసుకొచ్చారు. సో ఈ విధంగా కొన్ని పబ్లిషర్స్కి రైవల్గా కూడా మారాయి. ఇది మాత్రమే కాకుండా సోషల్ కల్చరల్ అవేకనింగ్లో మనం 3 లెవెల్స్లో చూసుకుంటాం. ఒకటి ప్రీ వీరేశలింగం గారి కాలం, అదేగా పోస్ట్ వీరేశలింగం. సో ఈ విధంగా చూసుకుంటే సోషియో కల్చరల్ అవేకనింగ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందనేసి చదువుకుంటాం. సో అక్కడ ఉన్న పర్సనాలిటీస్ అవ్వచ్చు, వాళ్ళు రాసిన బుక్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి మేజర్గా చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా జస్టిస్ పార్టీ, అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ గురించి కూడా మనం చదువుకోవాలి. రైట్, ఇది మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా కూడా చదువుకుంటాం. అట్ ది సేమ్ టైం ఆంధ్ర హిస్టరీలో భాగంగా కూడా చదువుకుంటాం. ఎందుకంటే జస్టిస్ పార్టీ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్తో ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి జస్టిస్ పార్టీని మనం ఇక్కడ డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఇకపోతే 1885 నుంచి 1947 మధ్య ఏ విధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యమం అవ్వచ్చు, ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అనేది ఆంధ్రాలో ఏ విధంగా జరిగింది. సో మేజర్గా 1885 నుంచి 1905, అదేవిధంగా 1905 నుంచి 1919 తర్వాత నుంచి ఏ విధంగా జరిగింది అనేది మనం చదువుకుంటాం. సో ఏ విధంగా చదువుకుంటాం, మేజర్గా 1885, 1905 ముందు ఏర్పడినటువంటి సంస్థల గురించి, అదేవిధంగా ఏ విధంగా వందే మాతరం మూవ్మెంట్ ఎక్స్పెన్షన్ అయ్యిందనేసి. సో మేజర్గా 1885, 1905లో వందే మాతరం ఉద్యమం ఏ విధంగా అభివృద్ధి చెందింది, అక్కడ మేజర్ ఈవెంట్స్ ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి. మేజర్ ఈవెంట్స్ అంటే వందే మాతరం ఉద్యమంలో రాజమండ్రి కాలేజ్ సంఘటన గురించి అవ్వచ్చు, కాకినాడ దొమ్మి కేసు అవ్వచ్చు, కోటప్పకొండ సంఘటన అవ్వచ్చు, తెనాలి బాంబు కేసు. సో ఈ విధంగా ఒక ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ రూపంలో పెట్టమని అడగచ్చు. అదేవిధంగా తర్వాత హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ అవ్వచ్చు, హోమ్ రూల్ ఉద్యమం అవ్వచ్చు. తర్వాత గాంధీజీ ఆంధ్రాకి ఎన్నిసార్లు విజిట్ చేశారు, సో ఏ సమయంలో విజిట్ చేశారు. సో ఇటువంటి అంశాలను అడుగుతూనే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమంలో ఇంపార్టెంట్ అంశాల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ చీరాల పేరాల ఉద్యమం అవ్వచ్చు, పల్నాడు పుల్లరి ఉద్యమం అవ్వచ్చు, పెదనందిపాడు సహాయ నిరాకరణ ఉద్యమం అవ్వచ్చు, రంపా రివోల్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో జరిగాయి కాబట్టి వీటిని ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. అట్ ది సేమ్ టైం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో రంపా రెబెలియన్ని మనం పర్టికులర్గా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ కాలంలో స్వరాజ్ పార్టీ, సైమన్ కమిషన్ ఆంధ్రాలో ఏ విధంగా తీసుకొచ్చారు, టంగుటూరి గారిని ఆంధ్ర కేసరి అనేది ఏ సమయంలో పిలవడం జరిగింది, అదేవిధంగా ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ ఎప్పుడు ఏర్పడింది, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అటు ఇండియాలోను ఇటు ఏపీలో ఏ విధంగా, ఆంధ్రాలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా ముఖ్యంగా ఇండిపెండెన్స్ మూమెంట్లో మహిళల యొక్క పాత్ర, మహిళల యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉంది. సో సాంగ్స్ అవ్వచ్చు, లిరిసిస్ట్ అవ్వచ్చు, రెవల్యూషనరీ ఈవెంట్స్ అవ్వచ్చు, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో ఏ విధంగా ఉంది. సో అంతేకాకుండా ముఖ్యంగా రోల్ ఆఫ్ సోషలిస్ట్ కమ్యూనిస్టులు అన్నప్పుడు సోషలిస్ట్ పార్టీస్ ఏ విధంగా ఏర్పడ్డాయి, సో వాటి యొక్క క్రొనాలజీ ఏంటి, సో దేనికి ఇంటర్లింక్ చేసుకుని క్విట్ ఇండియా మూమెంటు. సో ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి చదువుకుంటాం. సో మెయిన్గా సోషలిస్ట్ మూమెంట్ అంటే ఎంఎన్ రాయ్ గారి గురించి, ఎంఏ డాంగే గురించి,
లైక్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, దర్శి సంచయ్ గారు. సో వీళ్ళ గురించి చదువుకునే వాళ్ళు న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, వాళ్ళ టైటిల్స్, వాళ్ళ బుక్స్ గురించి కూడా మనం చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా ముఖ్యంగా యాంటీ జమీందారీ కిసాన్ మూమెంట్స్ అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఎన్జీ రంగా గారు. సో ఎన్జీ రంగా గారు తీసుకొచ్చిన న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, ఆయన టైటిల్స్, ఆయన బుక్స్, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకుంటాం. యాంటీ జమీందార్స్ మూమెంట్ అంటే మెయిన్గా మునగాల్లో జరిగింది, వెంకటగిరిలో జరిగింది, కాళీపట్నంలో, చల్లపల్లిలో, శ్రీకాకుళంలో జరిగినటువంటి యాంటీ జమీందార్ ఉద్యమాల గురించి కూడా చదువుకోవాలి. జమీందారీ వ్యతిరేక ఉద్యమాల గురించి చదువుకుంటాం. సో నేషనలిస్ట్ పోయట్రీ ఏ విధంగా ఉంది, రెవల్యూషనరీ లిటరేచర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, అట్ ది సేమ్ టైం ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందనేసి మనం చదువుకోవాలి. సో మేజర్గా ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ అంటే మనం ఏమేమి చదువుకుంటాం, ముత్తు లక్ష్మీరెడ్డి గారు అవ్వచ్చు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు అవ్వచ్చు, ఉన్నవ లక్ష్మీబాయి గారు, ఇటువంటి ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ కూడా ఇండిపెండెన్స్ మూమెంట్లో పెరుగుతూ వచ్చింది. సో ఈ కాంటెక్స్లో మనం ఈ అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. సో ఈ విధంగా 3వ అంశం చదువుకున్నాక 4వ టాపిక్ని మనం ఏ విధంగా చదువుకుంటామంటే, సో మేజర్గా ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్. సో ఆంధ్ర మూమెంట్ ఆరిజిన్, అదేవిధంగా గ్రోత్ ఏ విధంగా పెరుగుతూ వచ్చింది అనేది మనకి ఇక్కడ అడగడం జరిగింది, రైట్. ఇది మాత్రం కాకుండా రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభ, ఇది మనకి 1913 నుంచి 1947 వరకు ఆంధ్ర మహాసభలు అనేది ప్రత్యేకంగా నిర్వహించబడ్డాయి. సో ఈ ఆంధ్ర మహాసభల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, సో ఆంధ్ర మహాసభలు ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఏ ఇయర్లో ఏర్పాటు చేయడం జరిగింది, ఎవరు అధ్యక్షతన జరిగాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి. సో ఈ విధంగా రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభస్ గురించి చదువుకుంటాం. అట్ ది సేమ్ టైం ఆంధ్ర ఉద్యమం అనేది ఏ విధంగా ఆరిజిన్ అవుతూ ఏ విధంగా వృద్ధి చెందింది అనేది చదువుకుంటాం. అలానే ఈ ఆంధ్ర మహాసభలు, ఆంధ్ర ఉద్యమంలో ఇంపార్టెంట్ లీడర్స్, ప్రామినెంట్ లీడర్స్ లైక్ కాశీనాథన్ నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, రైట్, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు, హరిసర్వోత్తమరావు గారు. సో ఈ విధంగా ఒక ఇంపార్టెంట్ ప్రామినెంట్ లీడర్స్ గురించి మనం చదువుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం చదివితే చాలా చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. ఇది మాత్రం కాకుండా ఆంధ్ర స్టేట్ ఫామ్ అవ్వడానికి ఏ ఈవెంట్స్ లీడ్ చేశాయి అనేవి కూడా అడుగుతారు. సో మేజర్గా ఆంధ్ర మహాసభలు అవ్వచ్చు, అదేవిధంగా ఇండిపెండెన్స్ మూమెంట్ కూడా ఆంధ్ర స్టేట్ని ఏర్పాటు చేయడానికి మేజర్గా దోహదం చేసాయని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1947లో ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత 1949-51 టైంలో మనకి సీతారాం గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత జేవీపీ కమిటీ అవ్వచ్చు, తార్ కమిషన్ అవ్వచ్చు, ఎస్ఆర్సీ కమిషన్ అవ్వచ్చు, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం. సో ఈ విధంగా అనేక ఈవెంట్స్ ఆంధ్ర స్టేట్ ఫామ్ అవడానికి కారణమయ్యాయి. సో ఈ విధంగా చదువుకుంటేనే ప్రెస్, అదేవిధంగా న్యూస్ పేపర్ ఆంధ్ర మూమెంట్లో ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపింది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా పత్రిక అవ్వచ్చు, ఆంధ్ర పత్రిక అవ్వచ్చు. సో ఈ విధమైనటువంటి పత్రికలు ఏ విధంగా ఆంధ్ర ఉద్యమంపై ప్రభావం చూపించాయి. సో లాస్ట్గా లైబ్రరీ ఉద్యమం అనేది దాని యొక్క పాత్ర గురించి చదువుకోవాలి, రైట్. ఈ లైబ్రరీ మూమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్ అనేది ఆంధ్రాలో ఏ విధంగా ఉంది. సో ఈ కాంటెక్స్లో మనం పీవీటీజెస్ గురించి, సో ఆ పీవీటీజెస్ ఏ కమ్యూనిటీస్ వస్తాయి, ఆ కమ్యూనిటీస్ యొక్క కల్చర్ ఏంటి, అక్కడ ఫోక్ ఏంటి, సో ఈ విధమైనటువంటి అంశాలన్నిటి గురించి మనం చదువుకోవాలి. సో ఈ విధంగా 4th చాప్టర్ చదువుకున్నాక 5th చాప్టర్ని ఏ విధంగా చదువుకుంటామంటే, ఆంధ్ర స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్గా ఎప్పుడు మారింది, ఏ విధంగా మారింది, ఏ ఈవెంట్స్ లీడ్ చేసాయి అనే అంశాల గురించి చదువుకోవాలి. సో మేజర్గా ఇక్కడ విశాలాంధ్ర మహాసభలు, విశాలాంధ్ర ఉద్యమం అవ్వచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి అవ్వచ్చు, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, ఈ అంశాలన్నిటి గురించి చదువుకుంటాం. సో ఇక్కడ విశాలాంధ్ర మూమెంట్, అదేవిధంగా ఎస్ఆర్సీ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ గురించి కూడా మనం ఇటు గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్ చదువుకుంటాం. అట్ ది సేమ్ టైం గ్రూప్ 2 మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎస్ఆర్సీ కమిటీ ఎవరు, తార్ కమిషన్ ఎవరు, ఫజలాలీ కమిషన్, జేవీపీ కమిటీ, రైట్. ఈ విధమైనటువంటి కమిటీస్, దాని యొక్క రికమెండేషన్స్, దాని యొక్క హెడ్స్, అది ఎప్పుడు ఏర్పాటు చేశారు, సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం గురించి కూడా చదువుకోవాలి. సో 1956 ఫిబ్రవరి 20న ఏర్పడినటువంటి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఎవరెవరికి మధ్య జరిగింది, ఎవరెవరు లీడర్స్ పాల్గొన్నారు, ఇటు ఆంధ్ర లీడర్స్ ఎవరు, ఇటు తెలంగాణ లీడర్స్ ఎవరు, ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి మనం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా 1956 నుంచి 2014 మధ్యన వచ్చినటువంటి సోషియో కల్చరల్ ఈవెంట్స్ గురించి కూడా మనం ఆంధ్ర హిస్టరీలో భాగంగా చదువుకుంటాం. ఐ హోప్ ఇది 5th చాప్టర్ని మనం చదువుకోవాల్సిన అంశం. ఐ హోప్ మీ అందరికీ ఏపీ హిస్టరీ అనేది ఏ విధంగా చదవాలి అనేది అర్థమైందా అనుకుంటున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఏపీ హిస్టరీ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ప్రత్యేకంగా ఒక సిరీస్ అయితే లాంచ్ చేయాలని చూస్తున్నాం. సో మెయిన్స్ పర్స్పెక్టివ్లో
సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికి అనుకూలంగా మేము ఒక మంచి కంటెంట్తో, ఒక మంచి సిరీస్తో మీ ముందుకు వస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా చాలా మోస పద్ధతిలో ట్రెడిషనల్ అప్రోచ్తో వెళ్తున్నాయి. సో ఇక్కడ మేము చెప్పేదంతా కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మోస్ట్లీ ర్యాంక్ ఓరియంటెడ్గా, అదేవిధంగా మీకు సబ్జెక్ట్ వచ్చే విధంగా ఏ విధంగా క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఈ అప్రోచ్ అనేది ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే మీరు కామెంట్స్లో తెలియజేయండి. వీలైతే సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. దానికైనా ఫోన్ చేసి మీరు మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. మీకు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, అదేవిధంగా గ్రూప్ 2కి రిలేటెడ్గా ఒక మంచి కోర్స్ అనేది స్టార్ట్ చేయాలని మీరు అడిగితే ఖచ్చితంగా దానికి అనుకూలంగా మేము ఒక మంచి కోర్స్తో మీ ముందుకు వస్తాం. ఐ హోప్ మీ అందరికీ ఈ అంశం గురించి అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏపీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎకానమీని ఏ విధంగా చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా పాలిటీని ఏ విధంగా చదవాలి అనే అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో మేజర్గా ఈ కోర్సులో భాగంగా అయితే సింగిల్ పేజ్ మైండ్ మ్యాప్స్ అవ్వచ్చు, సింగిల్ పేజ్ నోట్స్ ద్వారానే మేము మీ ముందుకు వస్తాం. మీ యొక్క ప్రిపరేషన్ చాలా ఈజీగా చేయడానికి ఆ కోర్స్ అనేది ఉంటుంది. ఐ హోప్ మీరు కనుక తీసుకున్నారంటే ఖచ్చితంగా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ర్యాంక్ వచ్చే స్కోప్ అయితే ఉంటుంది. దానికి నేను గ్యారంటీ ఇస్తున్నా. రైట్, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.